ఆనక దుందుబి అని ఎవరిని అంటారు? వసుదేవస్య జనకోస్య ఆనక దుందుభి అని అమరం చెబుతుంది. అంటే వసుదేవుడు శూరసేనుడి కుమారుడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో దేవతలు దుందుభులు మోగించారట. ఎందుకంటే ఆయన సత్యసంధతకు నిలువెత్తు నిదర్శనం. కంసుడు దేవకిని ఆకాశవాణి వాక్యం విన్న తరువాత సంహరించాలని యోచిస్తున్న సమయంలో వసుదేవుడు కంసుడికి మాటిస్తాడు, నేను పుట్టిన బిడ్డను పుట్టినట్టు తెచ్చి నీకు ఇస్తాను, నీకు మరణము అష్టమ గర్భంతో ఉన్నది, పిల్లవాడిని పురిట్లోనే చంపేస్తే నీకు మృత్యు అనేది దరిచేరదు, కనుక దేవకిని వదిలిపెట్టు అని ప్రార్థిస్తాడు. వసుదేవుడి మాటల మీద నమ్మకం ఉన్న కంసుడు దేవకిని వధించకుండా వదిలేస్తాడు. మొట్టమొదట పుట్టినవాడు కీర్తిమంతుడు. అతనిని బిడ్డగా ఉన్నప్పుడే పురిట్లోనే తీసుకొని కంసుడి దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే సోనృతా భయ విఫల, అబద్ధం చెప్పిన పాపం వస్తుందని చెప్పి తనకు పుట్టిన మొట్టమొదటి బిడ్డను కూడా పితృవాత్సల్యాన్ని పక్కకు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో కంసుడికి సమర్పించినటువంటి ఆయన అద్భుతమైన సత్యసంధత దేవతలు ఆయన జన్మించినప్పుడు దుందుభులు ఎందుకు మోగించారో మనకు అవగతం చేస్తుంది. అందుకే వసుదేవుణ్ణి ఆనక దుందుభి అని అభివర్ణిస్తారు.